వేదికను అలంకరించిన పెద్దలకి, బ్యాక్ టు రూట్స్ వారికి, ఆహుతులందరికీ నమస్కారాలు. 5 లేయర్ మెథడ్ లేదా మల్టిపుల్ క్రాపింగ్ ఈ అన్నిటి గురించి తెలుసుకునే ముందర మనం ఇంకొక సిస్టమ్ గురించి కూడా కొంచెం తెలుసుకుంటే మంచిది. అంటే ఆ సిస్టంలో ఉన్న విశిష్టత తెలుసుకుంటే బాగుంటుంది. అదే దబోల్కర్ మెథడ్. జనరల్గా దబోల్కర్ మెథడ్ని అందరూ ఒకే యాంగిల్లో చూస్తారు. గ్రీన్ మెన్యూర్ క్రాప్కి దబోల్కర్ మెథడ్లో 20 రకాల విత్తనాలు వేద్దాము, లేదా ఎన్ని దొరికితే అన్ని వేద్దాము, లేదా నవధాన్యాలు వేద్దాం అని అంటారు. కానీ అందులో ఉన్న సైన్స్ ఏంటి, అది చాలా ఇంపార్టెంట్. మనకి గ్రీన్ మెన్యూర్ క్రాప్కి మీరు ఏదైనా వేసుకోండి, జనుము వేసుకోండి లేదా జీలుగులు వేసుకోండి, ఎక్కువగా వాడి ఆ రెండే. కానీ మనకి ఆర్గానిక్ ఫార్మింగ్లో పెస్టిసైడ్ లేకుండా పండించాలనుకున్నప్పుడు భూమి లోపల ఉండేటువంటి క్రిమికీటకాదులు, భూమి పైన ఉండేటువంటి క్రిమికీటకాలని మనం నివారించాలి. ఏ విధంగా నివారించాలి? ఏదో ఒకటి స్ప్రే చేయాలి, జీవామృతం స్ప్రే చేయాలి, లేదంటే ఇంకొక ఏదో మైక్రో ఆర్గానిజం స్ప్రే చేయాలి, ఇట్లా అంటారు. కానీ దబోల్కర్ మెథడ్ ఫాలో అయితే చాలా వరకు సొల్యూషన్స్ దొరుకుతాయి. అది ఎట్లా అంటే జనుము, మస్టర్డ్, ఆవాలు, అలాగే జనుము అంటే సనెంపు అంటారు, మస్టర్డ్ అంటే ఆవాలు. తర్వాత పచ్చజొన్నలు అంటాం కదా, జొన్నలు, తర్వాత ఫ్లవర్స్లో బంతి. ఈ 4 మీ చేలో ఉంటే ఆ మొక్కకి దరిదాపులో నెమటోడ్స్ రావు. అంటే నెమటోడ్స్ వలన చాలా పంటలు మనం నష్టపోతున్నాం. మనం బయటికి వెళ్ళి ఏదో కొనుక్కోక్కర్లేదు. అంటే మీరు ఒక క్రాప్ పెట్టి ముందర దబోల్కర్ మెథడ్లో ఈ 4 రకాలు ఉండేటట్టు చూసుకుంటే మీకు ఆ ఏరియా శానిటేషన్ అవుతుంది, శుభ్రం అవుతుంది. నెక్స్ట్, పసుపు రంగు పూలు కలయి మనం వేసుకున్నాం అనుకోండి, మళ్ళా జనుము, మస్టర్డు, బంతి ఇట్లాంటివి వేసుకున్నప్పుడు క్యాటర్పిల్లర్ కేటగిరీకి సంబంధించినటువంటి పురుగులు అక్కడ గుడ్లు పెట్టడానికి వస్తూ ఉంటాయి. పసుపు రంగు పూలని దగ్గరికి ఎక్కువ చేరుతూ ఉంటాయి. కాబట్టి అక్కడ కూడా ఆ పువ్వులను కట్ చేసి మీరు ఎప్పటికప్పుడు మార్కెట్కి పంపేయాలి. మీరు అందంగా ఉంది కదా అని దాన్ని అలాగే ఉంచితే అక్కడ ఇంకా బాగా డెవలప్ అవుతాయి. అట్లాంటి పనులు చేయొద్దు. అక్కడ కూడా కొంతవరకు సొల్యూషన్ వచ్చింది. ఇంకా ధనియాలు, చిన్న ఫ్లవర్ ఉండేవి ధనియాలు, ఇట్లాంటివి మనం వేసుకున్నట్లయితే సకింగ్ పెస్ట్, చిన్న పురుగులు, చిన్న ఫ్లవర్ దగ్గరికి చిన్న పురుగులు, చిట్టి చామంతి ఇట్లాంటివి వేసుకున్న, తెల్ల చామంతి ఇట్లాంటివి వేసుకున్నప్పుడు సకింగ్ పెస్ట్ కేటగిరీ కూడా అక్కడ చేరుతూ ఉంటాయి. ఇట్లా ఇందులో ఇంత సైన్స్ ఉంది. కేవలం గ్రీన్ మెన్యూర్ క్రాప్ అని అనుకోవద్దు. ఇంకా ఏముందో చెప్తాను. మీ చేలో 20 రకాలు వేసుకున్నారు అనుకోండి, అందులో ఒక్కో ఏరియాలో ఒక్కొక్కటి మొలవదు, ఒక్కొక్కటి బాగా మొలుస్తుంది. అంటే మీ ఫీల్డ్లో ఆ ప్లాంట్ గ్రోత్ బాగుంటుంది. అంటే ఎట్లా అంటే విత్తనానికి సరిపడి తేమ కావాలి. ఆ తేమ ఎన్ని రోజులు ఉండాలి మొలకెత్తడానికి అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పెసలు తీసుకున్నాం అనుకోండి, తేమ ఎక్కువైతే మురిగిపోతుంది, వెంటనే 2వ రోజుకే మొలకొచ్చేస్తుంది. తేమ ఎక్కువైతే మురిగిపోతుంది. పల్లంగా ఉన్న చేలో మనం పెసలు వేయకూడదు. అలాగే ధనియాలు తీసుకున్నాం అనుకోండి, వారం రోజుల నుంచి 9 రోజులు మధ్యలో విత్తనం మొలకెత్తడానికి టైం పడుతుంది. అంటే దానికి తేమ ఎక్కువ కావాలి. అంటే వాటర్ మేనేజ్మెంట్ కూడా మీకు గుర్తు చేస్తుంది ఈ మెథడ్. ఇన్ని రకాల అవగాహన మీరు దీని ద్వారా చేసుకోవచ్చు. ఈ స్పైసెస్ కేటగిరీ కొన్ని ఉన్నాయి, అంటే ఆయిల్కి కేటగిరీ కొన్ని ఉన్నాయి, నువ్వులు లాంటి.
ఆ నువ్వులు వేసినప్పుడు నువ్వు కాండంలో ఫాస్ఫరస్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దాన్ని మీరు చేలో దున్నప్పుడు ఫాస్ఫరస్ పెరుగుతుంది, అంతే కదండి. ఇట్లా అనమాట, ప్రతిదానికి ఒక్కో రీజన్ ఉంటుంది. ఇట్లా ప్రతిదాన్ని మీరు అవగాహన చేసుకుని మీరు చేసుకుంటే మంచిది. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.